యందు శుద్ధ హృదయము కలగజేయి. నేను పాపంతో ఉన్నాను, నా యొక్క హృదయం అంతా పాపంతో నిండిపోయింది. నా హృదయాన్ని నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? శుద్ధి చేయి ప్రభువా. నా మలినాన్ని కడిగివేయి ప్రభువా. నా పాపాన్ని తీసివేయి ప్రభువా. నువ్వు నన్ను శుద్ధి చేస్తేనే నేను నీ సన్నిధిలో నేను ఒక పవిత్రమైన వాడిగా, ఒక యథార్థమైన వాడిగా, ఇంతమంది ప్రజల యొక్క సమక్షంలో ఒక నీతి కలిగిన వాడిగా నేను బ్రతకగలుగుతాను. లేకపోతే నేను వారి ముందుకి వెళ్ళలేను, నీ సన్నిధిలో నేను అడుగు పెట్టలేను ప్రభు అని దావీదు అంటున్నాడు. దేవా, నా యొక్క హృదయమును నువ్వు శుద్ధి చెయ్యి. మన హృదయాన్ని మనం శుద్ధి చేయమని దివారాత్రము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ఏం చేయాలంటండి? దేవుని దగ్గర ఒప్పుకునే వారిగా ఉండాలి. ప్రభువా, నేను ఏ విషయంలో తప్పిపోయానా? నీవు నన్ను ఏం చెయ్యాలి? శుద్ధి చెయ్యి. నా హృదయాన్ని శుద్ధి చేయి, నన్ను కడిగివేసి నా యొక్క పాపాన్ని తీసివేసావు. మరలా నేనేమైనా తప్పిపోయిన దానిగా ఉన్నానా? తప్పిపోయిన వాడిగా ఉన్నానా? నన్ను మరలా నువ్వేం చెయ్యి? శుద్ధి చేయి ప్రభువా. ఇదిగో నీ ప్రభు బలలో నేను పాలు పొందుతూ ఉన్నాను, నన్ను నువ్వేం చెయ్యి? శుద్ధి చేయి ప్రభు అని దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని అడిగేవారిగా, గోజాడేవారిగా ఉండాలని వాక్యం మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంట మనల్ని ఏం చేస్తుందంటే నూతన పరుస్తుందంట.